రెడీ అయినా ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనామాకంతా రెడీ అయింది. ఈ నెల 24 లేదా 25న రాజీనామా చేయనున్నారు. అయితే రాజీనామా తర్వాత కొంత గ్యాప్ తీసుకోనున్న జీవన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇదే టైంలో కాంగ్రెస్ పై రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో కారు కూడా ఎక్కనున్నారు. ఇందుకు కొంత టైం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనామాకంతా రెడీ అయింది. ఈ నెల 24 లేదా 25న రాజీనామా చేయనున్నారు. అయితే రాజీనామా తర్వాత కొంత గ్యాప్ తీసుకోనున్న జీవన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇదే టైంలో కాంగ్రెస్ పై రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో కారు ఎక్కనున్నారు. ఇందుకు కొంత టైం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. ఎస్ గోపికృష్ణ. రెహనా, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే దాదాపు కాంగ్రెస్ పార్టీని వీడేందుకు కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ఈ నెల 25వ తేదీన పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా జీవన్ రెడ్డి అయితే సిద్ధమయ్యారు. ఇటు అధిష్టానంతో పాటు ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇటు నిన్న కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు మేడిపల్లి సత్యంకు సంబంధించి బుజ్జగించే ప్రయత్నం చేసేందుకు కూడా జీవన్ రెడ్డి వద్దకు పంపించినప్పటికీ కూడా జీవన్ రెడ్డి ససవీర అన్న రీతిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అతన్ని కూడా పట్టించుకోకుండా దాదాపు పార్టీ వీడతానని డిసైడ్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో మాత్రం అతను పార్టీని వీడేందుకు కూడా సిద్ధమైనట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు 42 ఏళ్ల కాలం పాటు కూడా కాంగ్రెస్ పార్టీకి అయితే పూర్తి స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన అతను 6 సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటు మంత్రిగా కూడా పనిచేశారు. 1983లో రాజకీయంలోకి వచ్చిన జీవన్ రెడ్డి పలు కీలక పదవులు కూడా చేపట్టిన నేపథ్యంలో ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా మాత్రం ఖచ్చితంగా పార్టీ వీడాలని కూడా నిశ్చయించుకున్నట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇటు పార్టీలో చేరినప్పటి నుండి కూడా అతను కొంతమేర అసహనానికి వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో పార్టీలో కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. అయితే అయినప్పటికీ కూడా ఇటు సంజయ్ కుమార్ కు దాదాపు అధిక ప్రాధాన్యత అయితే ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన పరాభవాన్ని మాత్రం అతను జీర్ణయించుకోలేనని పరిస్థితి కనిపిస్తుంది. తనను ఎంత అవమానించినప్పటికీ కూడా పార్టీలో కొనసాగుతున్నానని, వృద్ధాప్యంలో నేను పార్టీ మారే అవకాశం లేదంటూ కూడా జీవన్ రెడ్డి స్పష్టం చేసినప్పటికీ కూడా ఇటు మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఇటు కార్యకర్తలను కూడా వాళ్ళు పట్టించుకోకుండా సంజయ్ వర్గానికి పెద్దపీట ఇవ్వడంతో మాత్రం పూర్తి స్థాయిలో మనస్తాపానికి గురైన జీవన్ రెడ్డి అయితే రాజీనామా చేసేందుకు కూడా నిశ్చయించుకున్నట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితిలోనే రాజీనామా చేసిన అనంతరం మాత్రం ఇటు బీఆర్ఎస్ లో కేసీఆర్ సమక్షంలో అయితే భారీ ఎత్తున సభ నిర్వహించి అయితే వేల మంది మధ్యలో పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ పరిస్థితిలో మధ్యలో రాజీనామా ఈ నెల 25న జరిగిన అనంతరం మాత్రం కొంతమేర గ్యాప్ తీసుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అనుచరుల ద్వారా మనకు తెలిసిన సమాచారం మేరకైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1460 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించిన పరిస్థితి అయితే చూసాం. అప్పుడు కూడా వైఎస్ కు వెనుకలో జీవన్ రెడ్డి కూడా పాదయాత్ర చేస్తూ కూడా ప్రజల్లోకి కాంగ్రెస్ వివరాలైతే చేపట్టారు. అదే విధంగా వైఎస్ తరహాలో మాత్రం జీవన్ రెడ్డి పాదయాత్ర చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి అనుగుణంగా రూట్ మ్యాప్ కూడా కార్యకర్తల ద్వారా అయితే రూట్ మ్యాప్ కూడా తయారు చేసుకున్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు రాజీనామా అనంతరం 2 నుంచి 3 నెలల గ్యాప్ తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గ్యాప్ లో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జీవన్ రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తూ తను
కాంగ్రెస్ పై ధ్వజమెత్తే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ అధికారం చేపట్టేందుకు ఏమేమి హామీలు ఇచ్చింది, ఏమేమి నెరవేర్చలేదు అన్న కోణంలో మాత్రం ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు కూడా జీవన్ రెడ్డి సిద్ధమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా కూడా జీవన్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా పలు కీలక మార్పులు అయితే కళ్యాణ లక్ష్మికి సంబంధించి అయితే ₹1,00,000 నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని కూడా మేనిఫెస్టోలో పెట్టించిన జీవన్ రెడ్డి అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ కోణంలో కళ్యాణ లక్ష్మికి నిధులు ఇవ్వకపోవడంతో పాటు ఇటు తులం బంగారం కూడా ఇచ్చిన మాట నెరవేర్చలేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయంగా అయితే రైతుల పక్షాన పోరాడేందుకు కూడా ర్యాలీగా వెళ్లి మాత్రం ఆందోళన అయితే చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రైతులకు కూడా ఎలాంటి అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందడం లేదంటూ కూడా జీవన్ రెడ్డి అయితే మండిపడుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఏమేమి ఉన్నాయో అవన్నీ ప్రజల వద్దకు చెప్పే ప్రయత్నం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి నేతలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో కొంత అసహనంతో ఉన్న నేతలైతే ఉన్నారో వారిని కూడా హక్కున చేర్చుకొని వారితో సహాయం వారిని కూడా మోటివేట్ చేసే అవకాశం ఉంది. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని పెద్ద దెబ్బతీసే దిశగా జీవన్ రెడ్డి అయితే అడుగులు వేస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఈ పరిస్థితుల్లో జీవన్ రెడ్డి సైతం ఎలాంటి అనౌన్స్ చేయనప్పటికీ కూడా సన్నిహితుల ద్వారా మాత్రం చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో అయితే ఖచ్చితంగా జైనింగ్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఈ జైనింగ్ అయ్యే లోపల రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో తన ఏంటో నిరూపించుకునేందుకు కూడా పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు మున్సిపల్ ఎన్నికల్లో కూడా తనకు జరిగిన పరాభవంతో పాటు రానున్న స్థానిక సంస్థలు ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఈ సంబంధించిన ఎన్నికల్లో కూడా తనకు ప్రాధాన్యత ఉండదని కూడా పూర్తి స్థాయిలో డిసైడ్ అయ్యారు. ఆ దిశగానే తన కార్యకర్తలకు కూడా మోటివేషన్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు మున్సిపల్ ఎన్నికల్లో తన అనుచరులకు టికెట్లు ఏ విధంగా దక్కలేదు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తాను తన కార్యకర్తలకు దక్కవని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మట్టుకు కూడా కార్యకర్తలతోటి సమావేశాలు నిర్వహించిన జీవన్ రెడ్డి రానున్న భవిష్యత్తు కార్యాచరణపై కూడా దిశానిర్దేశం చేసి రానున్న కాలంలో మాత్రం తన అనుచర వర్గానికి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా నేను పోరాడతానని కూడా స్పష్టం చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నుంచి కూడా జీవన్ రెడ్డికి అయితే సరైన హామీ ఇచ్చినట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది కదా. కొన్ని రోజుల క్రితం కేటీఆర్ హరీష్ రావు కూడా జీవన్ రెడ్డి తోటి మంతనాలు జరిపినట్టు కూడా సమాచారం అయితే అందుతున్న పరిస్థితిలో మాత్రం కేసీఆర్ మాత్రం కేసీఆర్ ఆధ్వర్యంలోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అయితే బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ హాలో మాత్రం జీవన్ రెడ్డి పాదయాత్ర తోటి ప్రజల వద్దకు వెళ్లేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రాయన. ఓకే గోపికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.